అందరికీ నమస్కారం. వైష్ణవి హిందీ ట్యుటోరియల్స్‌కి స్వాగతం. మనం క్రితం పాఠంలో హిందీలో మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని హిందీ ముఖ్యమైన పదాలను నేర్చుకున్నాం. అలాగే మనం ఈరోజు పాఠంలో 1800 హిందీ క్రియలను భూత, భవిష్య, వర్తమాన కాలాల్లో ఉపయోగించే విధానం అనే మన ఈ సిరీస్‌లో హిందీలో 5 క్రియలను వాటిని 4 కాలాల్లో ఉపయోగించడం నేర్చుకుందాం. సరే అయితే మరి మనం పాఠంలోకి వెళ్ళిపోదామా? పాఠంలోకి వెళ్లే ముందు నాదో చిన్న మనవి. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈరోజు పాఠంలో మొదటి క్రియను చూడండి. స్వీకార్ కర్నా. స్వీకార్ కర్నా అంటే స్వీకరించడం లేదా అంగీకరించడం. స్వీకార్ కర్నా అంటే స్వీకరించడం లేదా అంగీకరించడం. ఈ క్రియను మనం వర్తమాన కాలంలో ఎలా ఉపయోగించాలో చూద్దాం. मैं तुम्हारी बात को स्वीकार करता हूँ. मैं तुम्हारी बात को स्वीकार करता हूँ. నేను నీ మాటను అంగీకరిస్తున్నాను. నేను నీ మాటను అంగీకరిస్తున్నాను. ఈ వాక్యం పుల్లింగ ఏకవచనంలో ఉందండి. मैं तुम्हारी बात को स्वीकार करता हूँ. ఇదే వాక్యాన్ని మనం స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు मैं तुम्हारी बात को स्वीकार करती हूँ. मैं तुम्हारी बात को స్వీకార్ కర్తీ హూ అని అనాలి. నేను నీ మాటను అంగీకరిస్తున్నాను. ఇదే క్రియను మనం తాత్కాలిక వర్తమాన కాలంలో చెప్పాలన్నప్పుడు मैं तुम्हारी बात को स्वीकार कर रहा हूँ. मैं तुम्हारी बात को स्वीकार कर रहा हूँ. నేను నీ మాటను అంగీకరిస్తూ ఉన్నాను. నేను నీ మాటను అంగీకరిస్తూ ఉన్నాను. मैं तुम्हारी बात को स्वीकार कर रहा हूँ. ఇదే వాక్యాన్ని మనం స్త్రీలింగంలో చెప్పాలన్నప్పుడు मैं तुम्हारी बात को स्वीकार कर रही हूँ. मैं तुम्हारी बात को स्वीकार कर रही हूँ అని అనాలి. ఇదే క్రియను మనం భూతకాలంలో ఎలా ఉపయోగించాలో చూద్దాం. मैंने तुम्हारी बात को स्वीकार किया. मैंने तुम्हारी बात को स्वीकार किया. నేను నీ మాటను అంగీకరించాను. నేను నీ మాటను అంగీకరించాను. मैंने तुम्हारी बात को स्वीकार किया. ఈ వాక్యాన్ని పుల్లింగంలోని స్త్రీలింగంలో కూడా ఒకే విధంగా పలుకుతామండి. मैंने तुम्हारी बात को स्वीकार किया అనే అంటాము. ఇదే క్రియను మనం భవిష్యత్ కాలంలో ఎలా ఉపయోగించాలో చూద్దాం. मैं तुम्हारी बात को स्वीकार करूँगा. मैं तुम्हारी बात को स्वीकार करूँगा. నేను నీ మాటను అంగీకరించద్దును అంటే అంగీకరిస్తాను. मैं तुम्हारी बात को स्वीकार करूँगा. ఇదే వాక్యాన్ని మనం స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు मैं तुम्हारी बात को स्वीकार करूँगी. मैं तुम्हारी बात को स्वीकार करूँगी. నేను నీ మాటను అంగీకరిస్తాను. ఖట్ఖటానా. ఖట్ఖటానా అంటే తలుపు తట్టడం. ఖట్ఖటానా అంటే తలుపు తట్టడం. ఈ క్రియను మనం వర్తమాన కాలంలో ఎలా ఉపయోగించాలో చూద్దాం. मैं दरवाजा खटखटाता हूँ. मैं दरवाजा खटखटाता हूँ. ఈ వాక్యం పుల్లింగ ఏకవచనంలో ఉందండి. मैं दरवाजा खटखटाता हूँ. నేను తలుపు తడుతున్నాను. నేను తలుపు తడుతున్నాను. मैं दरवाजा खटखटाता हूँ. నేను తలుపు తడుతున్నాను. ఇదే వాక్యాన్ని మన స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు मैं दरवाजा खटखटाती हूँ. मैं दरवाजा खटखटाती हूँ అని అనాలి. నేను తలుపు తడుతున్నాను. ఇదే క్రియను మనం తాత్కాలిక వర్తమాన కాలంలో ఎలా పలకాలో చూద్దాం. मैं दरवाजा खटखटा रहा हूँ. मैं दरवाजा खटखटा रहा हूँ. నేను తలుపు తడుతూ ఉన్నాను. मैं दरवाजा खटखटा रहा हूँ. నేను తలుపు తడుతూ ఉన్నాను. ఇదే వాక్యాన్ని మనం స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు मैं दरवाजा खटखटा रही हूँ. मैं दरवाजा खटखटा रही हूँ. నేను తలుపు తడుతూ ఉన్నాను. ఇదే క్రియను మనం భూతకాలంలో చెప్పాలన్నప్పుడు मैंने दरवाजा खटखटाया. मैंने दरवाजा खटखटाया. నేను తలుపు తట్టాను. मैंने दरवाजा खटखटाया. నేను తలుపు తట్టాను.
ఈ వాక్యం పుల్లింగంలో అలాగే స్త్రీలింగంలో కూడా ఒకే విధంగా పలుకుతామండి. మైనే దర్వాజా ఖట్ఖటాయా అనే అంటాము. నేను తలుపు తట్టాను. ఈ క్రియను మనం భవిష్యత్ కాలంలో ఎలా పలకాలో చూద్దాం. మై దర్వాజా ఖట్ఖటాऊंगा. మై దర్వాజా ఖట్ఖటాऊंगा. నేను తలుపు తట్టెదను. నేను తలుపు తట్టెదను. మై దర్వాజా ఖట్ఖటాऊंगा. నేను తలుపు తట్టెదను అంటే తడతాను. ఇదే వాక్యాన్ని మనం స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు మై దర్వాజా ఖట్ఖటాऊंगी. మై దర్వాజా ఖట్ఖటాऊंगी. నేను తలుపు తడతాను. నేను తలుపు తడతాను. సుఖానా. సుఖానా అంటే ఆరబెట్టుట లేదా ఎండబెట్టుట. సుఖానా. సుఖానా అంటే ఆరబెట్టుట లేదా ఎండబెట్టుట. ఈ క్రియను మనం వర్తమాన కాలంలో ఎలా పలకాలో చూద్దాం. మై కపడే సుఖాతా హూ. మై కపడే సుఖాతా హూ. నేను బట్టలు ఆరబెడుతున్నాను. మై కపడే సుఖాతా హూ. ఈ వాక్యం పుల్లింగ ఏకవచనంలో ఉందండి. మై కపడే సుఖాతా హూ. నేను బట్టలు ఆరబెడుతున్నాను. ఇదే వాక్యాన్ని మన స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు మై కపడే సుఖాతీ హూ. మై కపడే సుఖాతీ హూ అని అనాలి. ఇదే క్రియను మనం తాత్కాలిక వర్తమాన కాలంలో పలకాలన్నప్పుడు మై కపడే సుఖా రహా హూ. మై కపడే సుఖా రహా హూ. నేను బట్టలు ఆరబెడుతూ ఉన్నాను. మై కపడే సుఖా రహా హూ. ఇదే వాక్యాన్ని మనం స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు మై కపడే సుఖా రహీ హూ. మై కపడే సుఖా రహీ హూ. నేను బట్టలు ఆరబెడుతూ ఉన్నాను. ఇదే క్రియను మనం భూతకాలంలో ఎలా పలకాలో చూద్దాం. మైనే కపడే సుఖాయే. మైనే కపడే సుఖాయే. మైనే కపడే సుఖాయే. నేను బట్టలు ఆరబెట్టాను. మైనే కపడే సుఖాయే. ఈ వాక్యం పుల్లింగంలోని స్త్రీలింగంలో కూడా ఇదే విధంగా ఒకే విధంగా పలుకుతామండి. మైనే కపడే సుఖాయే. నేను బట్టలు ఆరబెట్టాను. ఇదే క్రియను మనం భవిష్యత్ కాలంలో ఎలా పలకాలో చూద్దాం. మై కపడే సుఖాऊंगा. మై కపడే సుఖాऊंगा. నేను బట్టలు ఆరబెట్టెదను అంటే ఆరబెడతాను. మై కపడే సుఖాऊंगा. నేను బట్టలు ఆరబెట్టెదను. ఇదే వాక్యాన్ని మన స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు మై కపడే సుఖాऊंगी. మై కపడే సుఖాऊंगी. నేను బట్టలు ఆరబెడతాను. నేను బట్టలు ఆరబెడతాను. మై కపడే సుఖాऊंगी. ఆవాజ్ దేనా. ఆవాజ్ దేనా అంటే పిలవడం. ఆవాజ్ దేనా అంటే పిలవడం. ఈ క్రియను మనం వర్తమాన కాలంలో ఎలా పలకాలో చూద్దాం. వహ్ ముజే ఆవాజ్ దేతా హే. వహ్ ముజే ఆవాజ్ దేతా హే. ఈ వాక్యం పుల్లింగ ఏకవచనంలో ఉందండి. వహ్ ముజే ఆవాజ్ దేతా హే. అతడు నన్ను పిలుస్తున్నాడు. అతడు నన్ను పిలుస్తున్నాడు. వహ్ ముజే ఆవాజ్ దేతా హే. అతడు నన్ను పిలుస్తున్నాడు. ఇదే వాక్యాన్ని మనం స్త్రీలింగంలో చెప్పాలన్నప్పుడు వహ్ ముజే ఆవాజ్ దేతీ హే. వహ్ ముజే ఆవాజ్ దేతీ హే. ఆమె నన్ను పిలుస్తున్నది. వహ్ ముజే ఆవాజ్ దేతీ హే. ఇదే క్రియను మనం తాత్కాలిక వర్తమాన కాలంలో ఎలా పలకాలో చూద్దాం. వహ్ ముజే ఆవాజ్ దే రహా హే. వహ్ ముజే ఆవాజ్ దే రహా హే. అతడు నన్ను పిలుస్తూ ఉన్నాడు. అతడు నన్ను పిలుస్తూ ఉన్నాడు. వహ్ ముజే ఆవాజ్ దే రహా హే. ఇదే వాక్యాన్ని మనం స్త్రీలింగంలో చెప్పాలన్నప్పుడు వహ్ ముజే ఆవాజ్ దే రహీ హే. వహ్ ముజే ఆవాజ్ దే రహీ హే అని చెప్పాలి. ఆమె నన్ను పిలుస్తూ ఉన్నది. ఇదే క్రియను మనం భూతకాలంలో చెప్పాలన్నప్పుడు ఉస్నే ముజే ఆవాజ్ ది. ఉస్నే ముజే ఆవాజ్ ది. అతడు నన్ను పిలిచాడు. ఉస్నే ముజే ఆవాజ్ ది. అతడు నన్ను పిలిచాడు. ఇదే క్రియను మనం భవిష్యత్ కాలంలో ఎలా పలకాలో చూద్దాం. వహ్ ముజే ఆవాజ్ దేగా. వహ్ ముజే ఆవాజ్ దేగా. అతడు నన్ను పిలిచెదడు అంటే పిలుస్తాడు. వహ్ ముజే
ఆవాజ్ దేగా. ఇదే వాక్యాన్ని మనం స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు వహ్ ముజే ఆవాజ్ దేగి, వహ్ ముజే ఆవాజ్ దేగి. ఆమె నన్ను పిలుస్తుంది, ఆమె నన్ను పిలుస్తుంది. వహ్ ముజే ఆవాజ్ దేగి. బదల్నా, బదల్నా అంటే మార్చడం, బదల్నా అంటే మార్చడం. ఈ క్రియను వర్తమాన కాలంలో ఎలా పలకాలో చూద్దాం. మై చాదర్ బదల్తా హూ, మై చాదర్ బదల్తా హూ. ఈ వాక్యం పుల్లింగ ఏకవచనంలో ఉందండి. మై చాదర్ బదల్తా హూ, నేను దుప్పటి మారుస్తున్నాను. మై చాదర్ బదల్తా హూ. ఇదే వాక్యాన్ని మనం స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు మై చాదర్ బదల్తీ హూ, మై చాదర్ బదల్తీ హూ అని అనాలి. నేను దుప్పటి మారుస్తున్నాను. మై చాదర్ బదల్తీ హూ. ఇదే క్రియను మనం తాత్కాలిక వర్తమాన కాలంలో ఎలా పలకాలో చూద్దాం. మై చాదర్ బదల్ రహా హూ, మై చాదర్ బదల్ రహా హూ. నేను దుప్పటి మారుస్తూ ఉన్నాను. మై చాదర్ బదల్ రహా హూ, నేను దుప్పటి మారుస్తూ ఉన్నాను. ఇదే వాక్యాన్ని మనం స్త్రీలింగంలో పలకాలన్నప్పుడు మై చాదర్ బదల్ రహీ హూ, మై చాదర్ బదల్ రహీ హూ. నేను దుప్పటి మారుస్తూ ఉన్నాను. ఇదే క్రియను మనం భూతకాలంలో ఎలా పలకాలో చూద్దాం. మైనే చాదర్ బదిలీ, మైనే చాదర్ బదిలీ. నేను దుప్పటి మార్చాను. ఇక్కడ చాదర్ అన్నది స్త్రీలింగం కాబట్టి ఇక్కడ బదిలీ అని వచ్చింది. మైనే చాదర్ బదిలీ, నేను దుప్పటి మార్చాను. ఇదే క్రియను మనం భవిష్యత్తు కాలంలో ఎలా పలకాలో చూద్దాం. మై చాదర్ బదులుంగా, మై చాదర్ బదులుంగా. నేను దుప్పటి మార్చదను, నేను దుప్పటి మార్చదను అంటే మారుస్తాను. మై చాదర్ బదులుంగా. ఇదే వాక్యాన్ని మనం స్త్రీలింగంలో చెప్పాలన్నప్పుడు మై చాదర్ బదులుంగి, మై చాదర్ బదులుంగి. నేను దుప్పటి మారుస్తాను, నేను దుప్పటి మారుస్తాను. మై చాదర్ బదులుంగి. హిందీ ఆన్లైన్ క్లాసెస్ కొరకు 7989485645 మరియు 9491371595 నంబర్లపై సంప్రదించగలరు. ధన్యవాదాలు.